చెక్క కింద పెడతాం. ఎత్తి పెట్టండి. భుజం మీద పెట్టొద్దండి. ఒక జాన్ పెట్టండి, చెక్క కింద పెడతాము మనం. కొట్టండి బాబు, పిల్లలు కొట్టండి, పిల్లలు కట్టగా అలా కొద్దిగా ఎత్తండి, ఎంత ఏదో అంత పట్టి. అది నిదానం నిదానం. ఈ పక్కరండి, ఈ పక్కరండి. సబాష్. నిదానం. అదే కిందకి కిందకి వేయవద్దు, అదే కాదు పని. అయ్యా లూజిని పెట్టి పనితే అవి ఉన్నది. లూజిని కొద్దిగా లాగొద్దు, ఇప్పుడే లాగొద్దు, లూజిని ఎత్తండి కొద్దిగా. చాలే. ఇప్పుడే లాగద్దండి సార్, నేను చెప్తాను. నేను 1, 2, 3 అని కౌంటింగ్ చెప్తాను. 3 అన్నాక మీరు లాగాలి, మేము చెప్పిస్తాము, అలా లాగాలి. ఉండండి కొద్దిగా, నేను చెప్పేవా వినండి, గలాట్ చేయండి మీరు పెద్ద మనుషులు. సార్ దయచేసి మీరు అర్థం చేయాలి సార్, ఇక్కడ వచ్చిన అన్నోళ్ళు పిల్లలు మీరు అందరూ పెద్ద మనసుతో అర్థం చేయాలి. దయచేసి ఎవరు వద్దని అనొద్దండి. సరే ఉండబ్బా, ఉండండి, మా మాట వినండి. అది సార్, అది ఏమిటంటే అన్న వద్దని అనకూడదు సార్. ఎవరి వాళ్ళు ఎలా ఉంటాయో ఇంకా మీరు చేయమనండి. మీ ఆశీర్వాదాలు ఆ దేవుని ఆశీర్వాదం అంటే మాకేమీ కాదు, ఎన్ని పనులైనా మేము చేస్తాం సార్. ఎందుకంటే మీరు పిల్లలకి చదువులు ఎలా నేర్పిస్తున్నారు, అలా మా గురువు గారు మా తల్లిదండ్రులు ఈ పనులు మాకు నేర్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇది మా చదువు ఉన్నట్ల, సరస్వతి ఉన్నట్ల. దయచేసి మేము చేసే పని చేస్తాం, కానీ ఎవరు వద్దని అనకూడదు సార్, అర్థమాని చెప్పకూడదు. కానీ అది ఏమిటంటే మేము ఇంత పేరు ఇక్కడ చేసాం కదా నా పనులు, మేము ఇంకొకసారి చేయండి, మేము చూస్తామన్నా చేస్తాం. ఎందుకంటే ఆ పనులు చేయాలంటే మనకి సరదా. ఎన్నిసార్లు ఏమన్నా చేస్తాం, కానీ అయ్యా ఈ రూరల్ బ్యాలెన్స్ చేయాలంటేనే కొద్దిగా భయం అన్న. ఎందుకంటే ఒక ఊర్లో మోసం జరిగింది, మంచి పైలోనికి పోగొట్టుకున్నాం. అది ఎక్కడ అంటే సార్ తెలంగాణలో నైట్ పల్లెలో సర్కస్ ఆడుతూ ఉన్నాం. అయ్యా మేము ఇక్కడ ఒకే సార్, అన్ని దేశాలు తిరుగుతుంటాం. మాది ఆంధ్ర అయినా సరే లాస్ట్ బార్డర్ సార్, కర్ణాటక బార్డర్ మాది. సరే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర మొత్తం తిరుగుతుంటాం, తెలంగాణ అంతా తిరుగుతుంటాం సార్. కానీ మీరు పెద్దలో పెద్ద మనసు అర్థం చేయండి. అది ఏమిటంటే నైట్ ఒక రోజు తెలంగాణలో పల్లీలో సర్కస్ ఆడుతా ఉన్నారు. మీలాగే జనాలు చాలా మంది వచ్చినారు సార్ పెద్దవాళ్ళు. కానీ ఇక్కడ మీరున్నట్ల లేరు, చాలా గణన చేసినారు. జోక్ చేసేది, కామెడీ చేసేది ఎక్కువ. అయ్యా మేము 1, 2, 3 అని చెప్పేసినాం. మా పైలోన్స్ అన్ని సర్కస్ అంతా ఆడొచ్చి గుండె కింద పనుకున్నాడు. మేమేం పనికి వస్తాం సార్, మనకంటే బాగుండే పైలోన్. సర్కస్ అంతా ఆడొచ్చి గుండె కింద పనుకున్నాడు. ఇలా 4 పిలిచిన మన్నోళ్ళు. ఎందుకంటే ఇది చిన్న గుండె కాబట్టి ఇద్దరే సార్. సరే మాది అక్కడే ఉంది, ఇంకా ఇప్పుడు తాగుడులోనే ఉంది సార్ పెద్దది. సరే అది దించినప్పుడు ఆ ఊర్లో దించేసినాం. 4 వచ్చినారు. అయ్యా 1, 2, 3 అని ఎప్పుడు చెప్పినామో వాళ్ళు 4 ఒకేసారి లాగేసినారు. వాళ్ళేం తప్పలేదు. కానీ కరెక్ట్ గా లాగేటప్పుడు ఏమైపోయింది అంటే సార్ ఈ కాలు పక్కుంది కదా, ఈ తాడు కొనాకు వచ్చింది, మేము చూసుకోలేదు సార్. సరే ఆ జనాల్లో గాబరీలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ సైలెంట్ లో పెట్టాం, కానీ ఆ తాడు కొనాకు వచ్చిందని మేము చూసుకోలేదు. సరే అది లోపల జరిపేయాల్సిందే, టైట్ చేయాల్సిందే మర్చిపోయినాము. సరే ఆ గాబరీలో టెన్షన్ లో అయ్యా 3 ఎప్పుడన్నామో వాళ్ళు 4 ఒకేసారి లాగేసినారు. కరెక్ట్ గా లాగేటప్పుడు సరే ఆ తాడు బయటకు వచ్చేసింది సార్. ఎప్పుడు బయటకు వచ్చిందో ఈ పకుండా 2 అన్నోళ్ళు సరే కింద పడిపోయినారు. ఆ పకుండా అన్నోళ్ళు లాగేసినారు సార్. అది క్యారెట్ కరెక్టే అయిపోతుంది. సరే ఛాతీ మీద ఎక్కినాక రిపీట్ అయిపోయింది. రిపీట్ అయిపోయి ముఖం మీద తలకాయ మీద ఎట్లెక్కేసింది సార్. అంత పెద్ద రాయిగుండు రోలర్స్ అంటే మనిషి తలకాయ మీద పడుతుంటారు, పగిలిపోయింది సార్. ఎప్పుడు తలకాయ మీద పడిందో మన దేవుని ముందు కొబ్బరికాయ కొడితే ఎట్లా పగిలిపోతుందో అట్లా తప్పని సౌండ్ వచ్చింది. అక్కడ చూసే ప్రజలు అరే ఏమైతే ఏం లేదు అని ఆ రాయి తోటి చూస్తే యారుందన నోట్ల నుంచి ముక్కుల నుంచి రక్తం వచ్చేసింది. బతుకుతారేమో అని చూసే ప్రజలు అంబులెన్స్ కి ఫోన్ చేశారు. కానీ ఆ అంబులెన్స్ వచ్చే లోపలే చూడండి మా పైన చనిపోయినాడు సార్. చనిపోయినాడని మేమేం బాధపడతాం, మనకంటే ఎక్కువగా ఆ ఊళ్ళో ప్రజలు బాధపడ్డారు. ఇన్నోటి డబ్బులు ఇచ్చినారు, కానీ ఆ డబ్బులు చూసి ఆ దేవుడు భగవంతుడు ప్రాణం ఇవ్వలేదు. మా పైలవాడిని తీసుకెళ్లి మా తల్లిదండ్రులు మేము సమాధానం చెప్పుకున్నాం. అదే ఈ పని చేస్తా ఉంటున్నాం, కానీ చేసి గెలిచి వచ్చే వరకు ప్రాణాల మీద నమ్మకం ఉండదు కదా. అలాంటి మోసమైన పని ఇది చేసి మేము గెలిచి వస్తే మీ ఆస్తి బిల్డింగ్లు ఏమీ అడిగలేదు. మీకు దేవుడు బుద్ధి పుట్టినంత మాత్రము మీకు తోచింది మాత్రం మీరు మాకు సాయం చేయండి. మీ పేరు మీ గ్రామం పేరు 10 గ్రామంలో చెప్పుకుంటాం.
ఈ పని ఇక్కడ ఓడిపోయి ఈ పని చేసి ఇక్కడ ఓడిపోయి చచ్చిపోయినామంటే మీరు ఎవరు బాధపడద్దండి. మీ గ్రామంలో మేము ఉండిపోతాం. అయ్యా మీకు అందరికీ చేతులెక్కి మొక్కుతున్నా, ఈ పని యొక్క కొద్దిగా గలాట్ చేయండి. వినండి, ఈ పని చూడండి. ఇది అయినాక మళ్ళా జోక్ ఉంటుంది నడిపారంట కొట్టండి ఆ జాగ్రత్త సముద్రాన్ని రాజు మీద రాజు వేసి సంత మీద పంట వేస్తే ఎంతసేపు ఈ వంటయో లెక్కలేని రాజు వేస్తే సముద్రాలైన వారిని పోయి పోయి మందమా రామయ్య సీతమ్మను తీసుకొద్దమా లంకలోకి పోయి మందమా రామయ్య సీతమ్మను తీసుకొద్దమా. అలా మీరు కొద్దిగా నడాలోంచి ఇద్దరు ఒకేసారి లాగాలి సార్. మీరు ఒకసారి ఏను ముందు ఇలా లాగినారంటే అది తల పక్కన కాలు పక్కన ఎక్కిందంటే ప్రమాదం సార్, చాలా ప్రమాదం. దయచేసి మీరు ఇద్దరు ఎలా పట్టుకున్నారో కొద్దిగా ఇలా నడాలోంచి ఏకదం గట్టిగా లాగాలి. ఏమన్నా ఇద్దరు ఒకేసారి లాగాల, భయపడకండి, గట్టిగా లాగేయాల. అయ్యా దయచేసి అందరు ఇక్కడే చూడండి, పని అయిపోతుంది. రెడీ ఉండండి అన్న. నేను 1 2 3 అంటున్నట్లే లాగాలి. అందరు ఇక్కడ చూడండి. అయ్యా 1 కొంచెం చూడండి. అయ్యా మీరు టైగా గట్టిగా లాగాలి సార్, ఏదో ముందు చేయొద్దండి. దానికోసమే మన యూత్ అన్న వాళ్ళకి రమ్మన్నాం కానీ వాళ్ళు సిగ్గుపడినారు సార్. చూడండి వయసులో అది కాక వాళ్ళు భయపడినట్లు ఉన్నారు. ఫోన్లేండి, కొంచెం గట్టిగా లాగండి. ఏమన్నా భయపడకండి, కొంచెం గట్టిగా లాగండి, అయిపోతుంది ఈ పని సార్. అందరూ ఇక్కడ చూడండి సార్. అయ్యా 2 అయిపోయినా ఇంకొకటి ఉంది. దయచేసి గట్టిగా లాగాలి సార్, ఎన్నో ముందు చేయకూడదు. కొద్ది నడాలంటే గట్టిగా లాగాలి. డబ్బులు చూడండి. రెడీ ఉండండి. 2 అయిపోయినా ఇంకొకటి ఉండేది సార్. అందరూ ఇక్కడ చూడండి సార్. 11 రెడీ అంటే చెప్పేస్తాను, ఇంకొకటి ఉంది. రెడీ ఉన్నారా? రెడీ అంటే చెప్పండి బలోన్.